హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ టాక్స్. విజయం ఒక్క రోజులో రాదు, వైఫల్యాల మధ్య నిలబడిన వాడికే అది దక్కుతుందనడానికి పవన్ కళ్యాణ్ ఒక ఉదాహరణ. కానీ రాజకీయాలు కఠినమైనవే కదా, ఏవేవో నిందలు, ఎన్నెన్నో అవమానాలు. అయినా అదరలేదు, బెదరలేదు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికలు పవన్ కళ్యాణ్ జీవితంలో ఒక చీకటి అధ్యాయం. 2 స్థానాల్లో పోటీ చేస్తే రెండిటిలోనూ ఓటమి పాలయ్యాడు. పార్టీ గెలిచింది ఒక్కటంటే ఒకటే సీటు. పవన్ కళ్యాణ్ ఘోర పరాజయాన్ని వెకిలి నవ్వులతో వెక్కిరించారు. ఇక రాజకీయాలు మానేస్తాడు అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అన్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఒకటుంది. పవన్ కళ్యాణ్ ఓటమితో వెనకడిగేసే మనిషి కాదని, అది ఆయన వేసిన తొలి అడుగు మాత్రమేనని. ఓడిపోయిన రోజునే ప్రజల్లోకి వెళ్ళాడు. అధికారంలో లేకపోయినా ప్రజల పక్షాన నిలబడ్డాడు. వర్షంలో తడిచాడు, ఎండలో నడిచాడు, రైతుల కన్నీళ్లను చూశాడు, యువత ఆవేదనను విన్నాడు. 5 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేశాడు. ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను నింపాడు. ఫలితం 2024 ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఆ విజయంతో పవన్ కళ్యాణ్ మనకిచ్చిన సందేశం ఒక్కటే: ఓటమంటే పడిపోవడం కాదు, పడిపోయాక తిరిగి లేవలేకపోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.